ఇటువంటి ఊబిలు ఉంటాయి అని అంటే అవిశ్వాసం అనే ఊబి ఉంటుంది, తర్వాత విచారము కష్టాలనే ఊబి ఉంటుంది కదండి. అలానే అవినీతి అనే ఊబి ఉంటుంది, అపవాది నుండి వచ్చే శోధనలు జయించలేని పరిస్థితి అంటే అటువంటి ఊబి శోధన అనే ఊబి ఉంటుంది. అలానే దావీదుకు కూడా ఈ ఊబి తనను ముంచివేస్తుంది అన్నట్లుగా అక్కడ రాస్తూ వస్తున్నాడు. 3వ వచనం మనం చదివినట్లయితే, నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిగిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. అంటే దేవుని యొక్క జవాబు కొరకు, దేవుడిచ్చే ఆన్సర్ కొరకు దావీదు నిత్యము ప్రార్థిస్తున్న వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రార్థించి దావీదు యొక్క గొంతు ఎండిపోయిందంట. ఆయన కన్నులు క్షీణించిపోతానంటే ఎప్పుడు దేవుడు కనిపిస్తాడు, నాకు ఎప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనే విధంగా తన కన్నులు క్షీణించిపోయాయి. ఇది శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా తన కన్నులు క్షీణించిపోయినట్లుగా దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎంతమంది మనం ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మనం చాలా టాపిక్స్ లేకపోతే పాయింట్స్ దేవునికి పాదాల చెంత పెడతాం, ప్రభు ఇది నాకు దయచేయి, ఇది నాకు దయచేయని. మనం ప్రార్థిస్తున్నప్పుడు 4 సార్లు ప్రార్థిస్తాం, 5 సార్లు ప్రార్థిస్తాం, 6వసారి మనం విసిగిపోతాం, ఇక దేవుడు నాకు చేయడు అనే కంక్లూజన్కి వచ్చేస్తాం. కానీ దావీదు ఎంతవరకు ప్రార్థన చేశాడంటే తన గొంతు ఎండిపోయేంత వరకు, ఆరిపోయేంత వరకు, తన దప్పిక ఉన్నది అనే పరిస్థితికి దావీదు వచ్చినప్పటికీ కూడా ఆయన ఇంకనూ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అలాగే దేవుని కొరకు కనిపెట్టుట ఏ విధంగా కనిపెడుతున్నాడంటే తన కన్నులు క్షీణించిపోయినంతగా దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా మనం దేవుని కొరకు కనిపెట్టు వారమై ఉన్నామా?